భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పుస్తకాలు, బెల్టులు, యూనిఫామ్లు అధిక రేట్లకు అమ్ముతున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించడంతో గోడౌన్ను సీజ్ చేసి పుస్తకాలు, బెల్ట్లను ఎంఈఓ కార్యాలయానికి తరలించారు. ఈ సంవత్సరం స్కూల్లో యాజమాన్యం పుస్తకాలు, ఇతర వస్తువులు అమ్మకూడదని నిబంధనలు ప్రవేశపెట్టినప్పటికీ వాటిని బేఖాతరు చేశారని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. వీటన్నిటి రూపంలో తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. లోపల నుంచి తెచ్చి వేసింది. పుస్తకాల వ్యాపారాన్ని అరికట్టాలి. శ్రీ చైతన్య అక్రమ పుస్తకాల వ్యాపారాన్ని అరికట్టాలి. శ్రీ చైతన్య విద్యా సంస్థల అక్రమ పుస్తకాల వ్యాపారాన్ని అరికట్టాలి. జిందాబాద్ జిందాబాద్ పీడీఎస్యూ జిందాబాద్ 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 పీడీఎస్యూ జిందాబాద్. భద్రాచలంలో శ్రీ చైతన్య విద్యా సంస్థకు సంబంధించినటువంటి అక్రమ పుస్తక స్టోర్ రూమ్ వద్ద పీడీఎస్యూ ఆందోళన చేస్తూ ఉన్నది. లక్షల్లో వేళ్లలో ఉన్నటువంటి విద్యార్థుల పుస్తకాల పేరుతో వ్యాపారం చేస్తూ విద్యార్థులను తీవ్రంగా మోసం చేస్తూ ఉన్నారు. ఈ పుస్తక స్టోర్ రూమ్కి ఎటువంటి అనుమతులు లేకుండా విద్యాశాఖ నుండి కానీ, కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వద్ద నుండి కానీ ఎలాంటి అనుమతులు లేకోకుండా ఇక్కడ స్టోర్ రూమ్ని ఏర్పాటు చేసుకొని పుస్తకాల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిని మేము విద్యార్థి సంఘంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ వ్యాపారాన్ని. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలని అరికట్టాలని చెప్పేసి పుస్తకాలని కానీ, ఫీజుల విషయంలో కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనసాగించాలని చెప్పేసి మేము పీడీఎస్యూగా అనేక సందర్భాలలో డిమాండ్ చేశాం. అయినా యాజమాన్యాలు పట్టించుకోకుండా పుస్తకాలను వ్యాపారం చేస్తూ ఉన్నాయి. కనీసం ఫీజుల వివరాలను కూడా నోటీస్ బోర్డు మీద పెట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి ఈ విషయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పుడు ఈ క్షణంలో ఆందోళన చేస్తున్నటువంటి విషయాన్ని కూడా స్థానిక ఎంఈఓ గారికి, జిల్లా అధికారి డిఈఓ గారికి, అదే విధంగా కమర్షియల్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి డీసీటీఓ అధికారికి కూడా మేము మాట్లాడి సమాచారం ఇచ్చి ఇలా దోపిడీ జరుగుతా ఉందని చెప్పేసి మేము తెలియజేసినప్పటికీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా స్పందించుకోకుండా, ఏం జరుగుతుందో తెలుసుకోకుండా రానటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ అధికారులు కూడా యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఈ జిల్లాలో కనబడతా ఉన్నది. మేము దీనిని అధికారుల అసమర్థతనాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. తక్షణమే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఫీజుల దోపిడీకి, అక్రమ పుస్తకాల వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ స్టోర్ రూమ్ ని సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ మాత్రం పట్టించుకోకుండా అధికారులు వాళ్ళు అసమర్థంగా వ్యవహరిస్తే మేము ఈ పుస్తకాలను తీసుకొని డిఈఓ ఆఫీస్ కు పోతాం, ఈ పుస్తకాలను తీసుకొని కలెక్టర్ ఆఫీస్ కు పోతాం, అక్కడ పుస్తకాలు ప్రత్యక్షంగా అధికారులకు చూపిస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.